అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పద్మమత్స్యాసన్ ఎలా చేయాలో మనం చూడబోతున్నాం. మన ఋషులు పూర్వం రోజుల్లో పద్మాసనం వేసి నీళ్ల మీద చేప తేలినట్టుగా శరీరాన్ని అట్లా తేల్చే ఆసనం కాబట్టి ఆ మత్స్యాసనాన్ని పేరు పెట్టారు. మామూలుగా మనకి నేల మీద నడవటమే సరిగా రావట్లేదు, ఇక నీళ్ళ మీద తేలే ఆసనాలు మనకెందుకు అనుకుంటారా? కానీ దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ పద్మాసనం వేసి మత్స్యాసనం చేసినప్పుడండి థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ పద్మాసనం వేయలేకపోతే సుఖాసనంలో పెట్టన్నా ఈ మత్స్యాసనం చేయొచ్చు అన్నమాట. పద్మాసనం వేస్తే ఇంకా ఫలితం బాగా వస్తుంది. కాళ్ళకు కూడా పెల్విక్ ఏరియా కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట. అలాంటి థైరాయిడ్ సమస్యలు లేనివారు రాకుండా చేసుకోవటానికి కూడా ఈ మత్స్యాసనం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెడనొప్పి ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసింది ఈ మత్స్యాసనం. మెడనొప్పులు రాకుండా మీరు ఎక్కువ గంటల కంప్యూటర్ దగ్గర ఆఫీసు డెస్క్ వర్క్ చేసేటప్పుడు మెడ భాగంలో నొప్పులు రాకుండా ఈ మత్స్యాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పులు ఉన్నవారు కూడా కాస్త అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకుని ఆ మజిల్ స్టిఫ్నెస్ని తగ్గించడానికి కూడా ఈ మత్స్యాసనం బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పద్మ మత్స్యాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. మత్స్యాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం. ముందుగా కాళ్ళను అట్లా చాపేసి చేతులు అలా పెట్టుకుని విశ్రాంతి స్థితిలో కూర్చున్న తర్వాత ఇప్పుడు కుడి కాలుని అట్లా కుడి చేత్తో పట్టుకుని ఎడమ తొడపై అలా లాక్కొని పైకి పెట్టుకుంటాం. ఎంతవరకు పై వరకు తొడ మీదకు ఎక్కగలిగితే అంతవరకు లాగెక్కిస్తే ఆసనం బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎడమ కాలుని అట్లా చేతితో పట్టుకుని కుడి తొడ మీదకి ఎక్కించేస్తాం. అట్లా పెట్టిన తర్వాత ఇది ఒరిజినల్గా పద్మాసన స్థితి. అసలు మత్స్యాసనం అనేది పద్మాసనం వేసే ఇట్లా వెయ్యాలి అనేది అసలైన పద్ధతి. ఇలా పద్మాసనం వేసిన తర్వాత చూడండి అట్లా మోక చేతిని వరకు మడిచి ఒక చేయి ముందు నేల కానిచ్చాలండి. తర్వాత మరొక చేతిని కూడా మోక చేతిని నేల కానిచ్చి చేతుల మీద సపోర్టుతో వీపు భాగాన్ని తల భాగాన్ని అట్లా నేల కానించిన తర్వాత అరిచేతులను చూడండి అట్లా నేల కానిచ్చాలి. చేతులు రివర్సులు అట్లా పెట్టి నేల కానిచ్చి చేతుల మీద ఛాతీని నొక్కుకుంటూ ఎంత చేతుల్ని అట్లా ప్రెషర్ పెట్టి అంత నొక్కితే అంత ఛాతీ లిఫ్ట్ అవుతుందన్నమాట. అందుకని చేతులు సపోర్ట్తోనే మనం అట్లా లిఫ్ట్ చేసి మెడను ఎంత విరవగలిగితే అంత వెనక్కి విరిచి మాడు భాగాన్ని నేల కానేటట్టు అట్లా ప్రయత్నం చేస్తాం. అలా ఉన్న తర్వాత రెండు చేతుల్ని తీసుకొచ్చి పాదాలతో అట్లా చేతులతో పాదాలను పట్టుకుని మోక చేతులు అట్లా నేల కానిచ్చి నడ్డిని మెడని అట్లా వెనక్కి విరిచి అట్లా ఉంచుతాం. ఇది మత్స్యాసన్. మన ఋషులు ఇలా మత్స్యాసనం చేసి నీళ్ల మీద చేప వలె తేలేవారట. అంటే నీళ్ళల్లో పద్మాసనం వేసి ఇలా తేలి ఆడేవారట. కాబట్టి చేప వలె నీళ్ల మీద తేలటానికి ఉపయోగించిన ఆసనం కాబట్టి ఈ మత్స్యాసనకి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలా ఉండగలనంతసేపు ఉండటం వల్ల మెడ భాగం అంతా వెనక్కి విరవబడింది కాబట్టి కంఠభాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా పని చేయటానికి చాలా మంచిది. అంటే పిల్లలు ఎదుగుదల బాగా ఉండాలన్నా వాళ్ళకి మంచిది, థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలన్నా వాళ్ళకి మంచిది. అట్లాగే మెడ నొప్పులు ఉండేవారికి కూడా ఇలా చేయగలిగితే ఇంకా మంచిది. మెడ నొప్పులు తగ్గించుకోవడానికి, మెడ నొప్పులు లేనివారు ఇట్లా చేస్తే రాకుండా ఉండటానికి మంచిది. ఇట్లా మత్స్యాసనంలో కాళ్ళు అట్లా పద్మాసనం వేసి ఉంచాం కాబట్టి రక్త ప్రసరణ పాదాలకు వరకు వెళ్ళదు, తొడల నుంచి పైకే ఎక్కువ ఉంటుంది ఫోల్డ్ అవ్వటం వల్ల. ఇలా ఉన్న తర్వాత ఉండలేనప్పుడు మెల్లగా పాదాలను అట్లా తీసేసి చాపినప్పుడు పాదాల్లో రక్త ప్రసరణ బాగా వెళ్ళి పద్మాసనంలో రావాల్సిన ఫలితం కాళ్ళకు వచ్చేస్తుంది.
మత్స్యాసనం ద్వారా కూడా మెడ భాగానికి వీపు భాగానికి రావాల్సిన లాభాలన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. తలకు కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ మత్స్యాసనం వేసినప్పుడు. ఇలా మత్స్యాసనం చేయటానికి మీలో ఎవరికైనా కుదరదనుకోండి, పద్మాసనం వేస్తేనే మత్స్యాసనం చేయాలి, ఒరిజినల్ పద్ధతి అది కదా. ఇప్పుడు పద్మాసనం వేయకుండా కూడా మీరు మత్స్యాసనం చేయొచ్చు. మీరు బాసపట్ట వేసుకుని సుఖాసనంలో కూర్చుంటారు కదా, అలాగే కాళ్ళు పక్కన పెట్టేసి అట్లా కూర్చుని దేవుడి దగ్గర ఎట్లా కాళ్ళు పెట్టి కూర్చుంటారు, అలా కూర్చుని ఇదే పద్ధతిని మీరు ట్రై చేయండి. పిల్లలు, తొడలు సన్నగా ఉన్నవారు, కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నారు, ఆసనాలు ప్రాక్టీస్ బాగా చేసేవారు అందరూ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇతరులు రానివారు అలా సుఖాసనంలో వేసి చేతులు అట్లా పెట్టుకుని మత్స్యాసనం కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకసారి తీసేసాక మరలా కావాలంటే మరోసారి మత్స్యాసనం అట్లా రిపీట్ చేసుకోవచ్చు ఎవరైనా. కానీ పద్మాసనం మీకు వేయటానికి వచ్చిన వారు ఇలా చేస్తారు. పద్మాసనం వేయటం రానివారు మనం బాస పట్టేసి కూర్చుంటాం కదా, అలా కాళ్ళను పెట్టేసి చేయొచ్చు. పెద్ద వయసు వారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కాళ్ళను పూర్తిగా చాపేసి కూడా మెడని నడువుని వెనక్కి విరిచి చేతులు ఇట్లా పెట్టేసి మాడు భాగం నేల కానిన తర్వాత అలా భంగిమలో కదలకుండా ఉంటే అదే ఫలితాన్ని మెడకి నడుము కూడా మనం పొందవచ్చు. కాబట్టి శరీరం సహకరించేదాన్ని బట్టి ఆసనాల్లో అడ్వాన్స్డ్ స్థితి ఉంటుంది, లేదా ప్రారంభ స్థితి కూడా సమస్యలు ఉన్నవారికి ఇట్లా ఉంటుంది. 2 రకాలుగానే మీరు చేసే లాభాలన్నీ కూడా పొందవచ్చు. కాబట్టి పిల్లలందరికీ బాగా ఉపయోగపడేది మెడకి, నడుముకి, థైరాయిడ్కి, ఈ 3టికి బెనిఫిట్ అంటే ఎంత బాగున్నాయి ఒక్క ఆసనంలో చూడండి. కాబట్టి పిల్లలందరికీ ఈ పద్మాసనం వేయించటం అలవాటు చేయించండి. రోజు చదువుకునేటప్పుడు కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో టీవీ చుట్టాన్ని కూర్చున్నప్పుడు పద్మాసనం వేయించడం ఒక అలవాటుగా మారితే సమయం వేస్ట్ అవ్వకుండా కూడా అది హ్యాబిట్గా మారిపోతుంది. అలాంటి ఆసనం నుంచి ఇలాంటి మత్స్యాసనం చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి పిల్లలందరికీ నేర్పండి. పెద్దలకు సాధ్యం కాకపోతే సుఖాసనంలో మత్స్యాసనం చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.